సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగాబూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా గురించి కానీ పాట గురించి కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పాట ఈ సినిమా ప్రజెంట్ ఉన్న కార్పొరేట్ వరల్డ్, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్, అక్కడ ఉన్న బాసెస్ వాళ్ళ మైండ్ సెట్కి రిలేట్ చేస్తూ చెప్దామని దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను నేను. మిస్టర్ సుబ్రమణియన్, హీఈస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ L&T కంపెనీ. గత 2 days నుంచి ఈ సుబ్రమణియన్ గారు బాగా వైరల్ అయిపోయారు. ఇంతగా వైరల్ అయిపోవడానికి సోషల్ మీడియాలో ఈ సుబ్రమణియన్ గారు అసలు ఏం చెప్పారు? ఈ వైరల్ అయిన వీడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న అతను సుబ్రమణియన్ గారిని L&T లాంటి పెద్ద కంపెనీలో ఇప్పటికి కూడా సాటర్డే వీకెండ్ హాలిడే లేకుండా వర్క్ చేపిస్తున్నారు, ఎందువలన అని ఒక క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆయన సమాధానంగా, ఐ రిగ్రెట్ నాట్ ఏబుల్ టు మేక్ యూ వర్క్ ఆన్ సండేస్. ఆదివారం రోజు మీతో నేను పని చేయించలేకపోతున్నందుకు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఆయన. హౌ మచ్ టైమ్ యూ కెన్ స్టేర్ ఎట్ యువర్ వైఫ్? హౌ లాంగ్ యువర్ వైఫ్ కెన్ స్టేర్ ఎట్ యువర్ సెల్ఫ్? మీ భార్యను మీరు ఎంతసేపు అలాగే చూస్తూ ఉండిపోతారు? మీ భార్య ఎంతసేపు మిమ్మల్ని చూస్తూ ఉంటుంది? లెట్స్ కమ్ టు ద ఆఫీస్ అండ్ వర్క్. ఇది విన్న తర్వాత నాకు అనిపించింది, నిజంగా ఆయన మన లెవెల్ కాదు, అది ఇంకో లెవెల్. ఒకరినొకరు చూసుకోవడం తప్ప ఇంకేం పనులు ఉండవండి. అసలు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండే ఉంటారా? ఇంకెవరు ఉండరా? పిల్లలు ఉండరా? అమ్మ నాన్న ఉండరా? తోబుట్టులు ఉండరా? మనకెవరో ఫ్రెండ్స్ ఉండరా? వారంలో ఒక్కరోజైనా కుటుంబంతో గడకుంటే ఆ లైఫ్ ఎందుకండి? అసలు వర్క్ లైఫ్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మన జీవితం గడవాలంటే జీతం కావాలి. అదే జీతం మన జీవితాన్ని బలికోరకూడదు. వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితం చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మంచి కుటుంబ జీవితం ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్తో, ఫుల్ ఎనర్జీతో మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా బాగా పనిచేస్తాం. అదే డిస్టర్బ్డ్ ఫ్యామిలీ లైఫ్ ఉన్నప్పుడు మనం ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ కాలేము. అటువంటి ముఖ్యమైన కుటుంబాన్ని వదిలేసి సండే రోజు కూడా ఆఫీస్కి వచ్చి పని చేయమంటాడు ఆయన. ప్రజెంట్ నడుస్తున్న ఈ ఇష్యూకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి ఏం సంబంధం ఉందంటారా? సీతమ్మ వాకిలి అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు అంటే ఒక మంచి కుటుంబం. ఒక ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంటే ఆ పూల వాసన వల్ల ఆ ఇల్లు మొత్తం సుగంధభరితంగా ఉంటుంది. సీతమ్మ వాకిల్ లాంటి భారతదేశంలో సిరిమల్లె చెట్ల వంటి మంచి కుటుంబాలు ఉంటే ఊళ్ళు మంచిగా ఉంటాయి. ఊళ్ళు మంచిగా ఉంటే రాష్ట్రాలు మంచిగా ఉంటాయి. రాష్ట్రాలు మంచిగా ఉంటే దేశం మొత్తం సంతోషంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉంటారు. ఈ మూవీ చివరిలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఇచ్చిన మెసేజ్ ఇదే అనమాట. కానీ ఈ సుబ్రమణ్యం లాంటి వాళ్ళు కుటుంబమే వద్దు, నువ్వు అస్తమానం ఆఫీస్లోనే ఉండు అంటున్నారు. సుబ్రమణ్యన్ గారు, ఇది కొంచెం ఓవర్గా లేదు? అటువంటి భారతదేశంలో మంచి కుటుంబ సంస్కృతి ఉన్న తమిళనాడులో పుట్టిన ఈ సుబ్రమణ్యన్ ఎంత మాట అన్నాడు? ఎంత పెద్ద కంపెనీలో అయినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మనం రీప్లేసబుల్. మనం లేకుంటే వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేస్లో ఉండి ఆ పని చేస్తారు. కానీ అదే కుటుంబంలో మన ప్లేస్ ఎవరు తీసుకోలేరు. ఈ వీడియో చూసి మన సుబ్రమణ్యం లాంటి వాళ్ళు కొంతమంది అయినా మారుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ టు దీపికా పడుకోన్. మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ వేదికగా ఒక మంచి పోస్ట్ పెట్టారు. బీయింగ్ అన్ ఎంప్లాయీ, ఐ రిక్వెస్ట్ ఎంటైర్ ఎంప్లాయీ ఫ్రెటర్నిటీ, ప్లీజ్ బీ మెయింటైన్ వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్.